హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్. నేను పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా, ఇది పార్ట్ 2 అనమాట వ్లాగ్. సో పనసకాయలు చూసారా ఎన్ని కాసాయో, ఆల్రెడీ లాస్ట్లో చెప్పాను కదా ఫస్ట్ పార్ట్లో. సో వాటర్ ఫాల్స్కి వచ్చాము అని చెప్పాను. వాటర్ ఫాల్స్ జస్ట్ రీచ్ అయినంత వరకే ఫస్ట్ పార్ట్ ఉంది. వీడియో లెంత్ ఎక్కువ ఉంటే మీరు చూడరని చెప్పేసి ఇలా పార్ట్స్ వైజ్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఈ ప్లేస్ లంబసింగ్కి వెళ్ళే దారిలో ఉందండి. వాటర్ ఫాల్స్ నిజంగా ఎంత అమేజింగ్ ఉన్నాయంటే, నేను ఆ వాటర్ ఫాల్స్ చూడడం ఫస్ట్ టైం అండి, నిజం చెప్తున్నా. ఫస్ట్ టైము ఎంత ఎగ్జైట్మెంట్ అంటే చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్. వీడియోస్ మీకోసం అలాగే మెమొరబుల్గా ఉంటాయని చెప్పేసి నేను వీడియోస్ తీసాను, కానీ ఫోన్లో వీడియో తీస్తూ చూడడం కంటే కళ్ళతో ఫోన్ పక్కన పడేసి కళ్ళతో చూస్తే బాగుంది అనిపించింది. బట్ మెమరీస్ ఉండాలంటే కష్టపడక తప్పదు. సో నేను నార్మల్గా వీడియో తీసి పెట్టేస్తుందని అనుకుంటారు అందరూ, కానీ ఆ వీడియోస్ తీసి ఎడిట్ చేసి పెట్టేందుకు ఎంత కష్టపడతామో ఆ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. నార్మల్గా చాలామంది వచ్చారు అక్కడికి, బట్ మేము కొంచెం ముందుగా వెళ్ళాల్సింది, కొంచెం లేట్ అయ్యాము. 4:30 ఆ టైంకి వెళ్ళినట్టున్నాము. 5కి అక్కడ ఉన్న వాళ్ళు విజిల్స్ వేస్తూ వెళ్ళిపోమని చెప్పేసేవారు అనమాట. సో వెళ్ళిన స్టార్టింగ్ ఎంజాయ్ చేసాము. అక్కడ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి వచ్చేసి మనిషికి పర్ 60 రూపీస్ పడిందనమాట టికెట్కి లోపలికి వెళ్ళడానికి. బట్ టికెట్ తీసుకొని వెళ్ళాం, కానీ ఏం లాభం, ఎంతోసేపు ఉండనివ్వలేదు. ఫ్లోటింగ్ ఎక్కువైపోయేదనమాట ఈవినింగ్ అయ్యేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా లంబసింగ్కి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడానికి మధ్యలో ఎక్కడ ఆగకుండా దారి పట్టేశాము. బట్ ఎంతో నిర్మానుష్యమైన ప్రదేశం. మళ్ళీ నార్మల్గా పిల్ల కాలువలు, అక్కడక్కడ ఊర్లు, పల్లెటూరు, మంచిగా చిన్న చిన్న పెంకుటిలతో ఎక్కువగా ఇవే తగిలేవన్నమాట. అక్కడ మనకి పనస చెట్లు ఒకటి అండ్ గడ్డిమేట్లు అవేవో కర్రల టైప్లో పెట్టి స్టిల్ట్ టైప్లో పెట్టేసి ఆ పైన గడ్డిమేట్లు వేశారు. అక్కడ నుంచి అలా జర్నీ చేస్తూ ఉన్న ఆ మధ్యలో ఎక్కువ జనం అయితే కనిపించేవారు కాదండి. ఇలా ఊర్ల దగ్గర మాత్రమే జనం ఉండేవారు. అండ్ ఈ ప్లేస్లో ఎక్కువగా మనకి పసుపు పండుతుందండి. చూసారా, ఈ చూసే పసుపు, ఇదంతా పంట అంతా కూడా పసుపు అనమాట. మా వారు వర్క్స్కి ఎప్పుడు వెళ్ళినా సరే, ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు కొంత పసుపు అనేది తీసుకొస్తారు. సో పండించిన పసుపు తీసిన తర్వాత ఉడికించి దాన్ని ఆరబెడతారనమాట. ఆరబెట్టిన తర్వాత మెషిన్లో వేస్తారో ఏమో, మనం షాప్స్లో కొనుక్కున్న టైప్లో వస్తాయి. సో ఎక్కడ చూసినా సరే మనకి ఇక్కడ పసుపు పంటే ఉంది. అండ్ ఆల్మోస్ట్ రూమ్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ కంటైనర్ రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మార్నింగ్ లేచిన తర్వాత వ్యూ చూడడానికి అలా పెట్టారనమాట. ఇవి కంటైనర్ టైప్లో రూమ్స్ ఉన్నాయి. చాలా అమేజింగ్ ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రూమ్స్ ఇలా ఉంటాయని. ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. మీకు రూమ్ చూపిస్తాను రండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ రూమ్స్ అయితే తీసుకోండి ఖచ్చితంగా. అసలు ఒక నైట్ కుండిపోతే ఏం బెడ్షీట్స్ కానీ ఏం తీసుకెళ్ళలేదు పిల్లలతో, ఎలాగో అని చెప్పేసి భయపడ్డాను, మర్చిపోయాము కంగారులో. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బెడ్, పిల్లోస్ అండ్ రగ్, బ్లాంకెట్, ఎక్స్ట్రా మనకి ఒక పిల్లో కూడా ఇచ్చారు, పరుపు కూడా ఇచ్చారనమాట చిన్నది. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అంటే మనకి రూమ్ రెంట్ వచ్చేసి 1 డే స్పెండ్ చేయడానికి 1000 రూపీస్ తీసుకున్నారనమాట. 1000 అంటే మాకు తెలుసు కాబట్టి తగ్గించారు. సీజన్ టైంలో అయితే 3500 అలా ఉంటుందంట. మనకు వచ్చేసి 1800 నార్మల్గా వెళ్ళినందుకు. మాకైతే తెలుసు కాబట్టి, కొంచెం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఒక 1000కి అలాగా తగ్గించి ఇచ్చారనమాట. బాత్రూమ్స్ కూడా నీట్గా క్లియర్గా ఉన్నాయి. మనకు హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మా పక్కన వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గర 2 పిల్లలు తగిలారు, ముస్లిమ్స్ పిల్లలు. వాళ్ళే ఇక్కడ మా పక్క పోర్షన్, అంటే పక్క హౌస్లో వాళ్ళు రెంట్ తీసుకున్నారనమాట. మాకనే ముందే వచ్చినట్టున్నారు. ఈ 2 పిల్లలు కూడా చాలా చక్కగా మాతో కలిసిపోయారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. వచ్చిన వెంటనే వచ్చేసారనమాట. గుర్తుపట్టారు అనుకుంటా, మనకి గుర్తుండదు కానీ పిల్లలకు మాత్రం చాలా బాగా గుర్తుంటుంది కదా. అండ్ ఈ పాప వచ్చేసి చాలా బాగా మాట్లాడుతుంది, వినండి. సెకండ్ క్లాస్. చిన్నోళ్ళు ఎప్పుడు పెద్దగానే కనబడతారు. దట్ గర్ల్, he said he is first class studying. Are you twins? Huh? Who's first born?
ఫస్ట్ బార్న్, హూస్ ఫస్ట్ బార్న్? యూ ఆర్ యువర్ బ్రదర్? Come inside. Had your dinner? Yes. Yeah. No. No. Curry? He did freeze that. Why? Why are you standing? పేజీ కూడా మాట్లాడుతున్నారు మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం దొరకపల ముందు అలా You're so cute and your teeth is also so cute. నాకు ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు, బట్ ఈ పిల్లలు మాత్రం చాలా చక్కగా మాట్లాడారు. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి చక్కగా గూడు పుటాని పట్టుకొని చక్కగా ఆడుకున్నారనమాట. ఆ నైట్ ఒక అరగంట అలా ఆడుకున్నారు. సో ఆల్మోస్ట్ వ్లాగ్ పార్ట్ 2 ఇలా కంప్లీట్ అయింది. పార్ట్ 3 వచ్చేసి వ్యూ పాయింట్కి, లంసింగి వ్యూ పాయింట్కి వెళ్ళింది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో కూడా చూడండి. మరిన్ని వ్లాగ్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా మాకు కావాలి.